అమ్మా నమస్తే. మన నాన్ వేసిన అతను ఇంతకు ముందుకు వచ్చేసి బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పి ప్రజల్ని ఒక అది చేసిండు. ఇప్పుడు వచ్చేసి దేవుళ్ళని దూషించడము, ఆడవాళ్ళని దూషించడము ఇలా చేయడం వల్ల మీరేమనుకుంటున్నారు? ఆడవాళ్ళని దూషించడంలో అసలు ఫస్ట్ ఇప్పుడు వాడికి 100 తప్పులు పూర్తి అయిపోయింది. ఏ రామందులు తిన్న ఒక గొట్టు గాలి వాడికి కూలినట్టు వాడికి 100 తప్పులు పూర్తయింది. వాడికి కర్మ స్టార్ట్ అయింది. పొగరు దిగాల దేవతలనే తీసుకొచ్చిందంటే గరగపాటి నరసింహరావు గారు ఎంత మంచి వ్యక్తి అయ్యా. 2 రాష్ట్రాల ప్రజలకి యావత్ ప్రపంచానికి ఆయన ప్రసంగాలతో ఎంత మంది మారిన తరమగా ఆయన మాట్లాడింది. ఇంకొక ఆమె లేడీస్ మాట్లాడింది. ఆయన ఫైట్ లాగిన సంగతి ఆ రోజుల్లో ఫైట్ ఉంది, ఈ రోజుల్లో ఫైట్ లేదు. నేను కూడా తప్పు మాట్లాడిందని ఇంకొక లేడీస్ కూడా మాట్లాడింది. అదేం తప్పయా? అసలు ఏమన్నా తప్పు ఉందా? ద్రౌపదేవికి ఫైట్ ఉన్నది. అసలు ఆ ఫైట్ గురించి ఎందుకు వచ్చింది? ఇక్కడ మెయిన్ ఇక్కడ వచ్చింది ఏంది? ఇబ్బుకొని తిరుగుతున్నారు కాబట్టి లేడీస్ కి గౌరవం తగ్గుతుంది. దయచేసి మీరు గౌరవంగా ఉండాలంటే మీరు జాగ్రత్తగా బట్టలు వేసుకొని రాండమ్మని ఇండస్ట్రీ వాళ్ళకి సెలబ్రిటీలకు చెప్పిండు శివాజీ అన్న. అది మంచి మాటే కదా. 5 ఏళ్ళతో అన్నం తినేవాడు ఎవడికైనా అది మంచి మాట అనిపిస్తుంది కదా. మా సంస్థ లేని వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా. ఈ చదువుండా బుద్ధుండా జ్ఞానస్తులకి ఎందుకు వినపడతలేదు? ఇది తప్పు కాదు కదా. దీనికి సీతాదేవిని తీసుకురావటం ఏంది? ద్రౌపదేవిని తీసుకురావటం ఏంది? మన హిందూ సంఘాలు మొత్తం అసలు ఏం చేస్తారు? గరగపాటి నరసింహరావు గారిని తీసుకురావటం ఏంది? ఆయన ఏదో చెప్పింది మొత్తం ఇప్పుడు ఆయన చెప్పిన ప్రసంగాన్ని తడకొట్టి వేస్తారు. ఆయన చెప్పింది సత్యాలే కదా. వీడు చెప్పింది చెప్పినట్టు చెబుతుంది. పుచ్చకాయ ముక్క పెట్టి వీడేం చెబుతుంటా? కిరా దోసకాయ పెట్టి పుచ్చకాయ ముక్క పెట్టి పిచ్చి కుక్క చెప్పినట్టు చెబుతుంది. అంగాలు కోసేస్తానని అంటుంది. అంత పెద్ద వ్యక్తిని అంగాలు కోసేస్తానంటుంది. అప్పుడు హిందూ సంఘాలు ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేయాలా? అట్టాడు పిచ్చుకొక్కరు వీళ్ళు కలుసుకుంటే ఆగుతుందా? ఆడే ఏ దేశం ఉండవు, మన దేశం మొత్తగా మన భారతదేశంలో రేపులు జరుగుతున్నాయి కదా, దానికి కారణం మొత్తం హిందువులే అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నాడు. మీరేమంటారు దాన్ని? మన భారతదేశంలో రేపులు ఎక్కువ జరుగుతున్నాయి, అంతా హిందువులేనా కారణం? హిందువులే కారణం జరగట్లేదా? ఇప్పుడు అట్ట కాదండి. అసలు ఇంకా మన భారతదేశంలోనే ఒక్క పావుల వంతు ఉన్నారు మూర్ఖులు, జంతు రూపంలో ఉండోళ్ళు, కిరాతులు. 30 వంతు మంచి వాళ్ళే ఉన్నారు కదా. లేంటి భారతదేశం మన సంస్కృతి దేశం వాళ్ళు అట్టా చేతి దండ పెడతారండి. మన సంస్కృతిని నేర్చుకుంటారు పక్క దేశం వాళ్ళు. మనం ఒక చేసి నేర్చుకోవట్లేదు. మన భారతదేశంలో గౌరవించగలనమాట. నాకు ఆ పదం పలకట్లేదు కానీ ప్రతి యాభై ఫీల్ కావాలా. అందుకని దయచేసి మన దేశాన్ని కిచ్చిపరుచుకుంటే పక్క దేశం వాళ్ళు ఈజీగా. నిన్న వాళ్ళ అమ్మ వాడి దగ్గరికి వెళ్ళింది, శారీ కట్టిందని చెప్పి ఇండియన్ నుంచి వచ్చారు.